నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఓయూ బాలలక్ష్మి ఉన్నారు. మనం మాట్లాడదాం. ఇంకా చెప్పండి, పార్టీ పెట్టి 139 సంవత్సరాలు అవుతుంది. సో ఇలాంటి చరిత్ర ఉన్న పార్టీ మరేది లేదు భారతదేశంలో. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఎప్పుడూ చెప్పే మాటే, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. మేము తెలంగాణ ఉద్యమ బిడ్డలం కాబట్టి ఇట్లాంటి గొప్ప పార్టీలో పనిచేసే అవకాశం మాకు రావడం, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు పొందడం మాకు చాలా గర్వంగా ఉంది. అమ్మ సోనియమ్మ తలుసుకుంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరో కలికితురాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది. ఇచ్చిన అమ్మకి కానుకగా ఈసారి ఆలస్యంగానైనా మేము మూడోసారి గవర్నమెంట్ మనకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సంతోషం. ఈ సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రైట్. ఇదిలా ఉంటే ఇంత మహోన్నతమైన పార్టీని ఒక పక్క కేటీఆర్ కానీ మరొక పక్క హరీష్ రావు కానీ అసెంబ్లీలో కౌంటర్ చేయడం చూస్తున్నాం మనం. సో ఎలా చూస్తారు వీళ్ళ మాటలన్నీ కూడాను, పార్టీ గురించి మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మంచి చెడులను అర్థం చేసుకుంటూ పట్టు విడుపులు ఉంటూ ఒక సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పార్టీని నడిపే క్రమం కావచ్చు, ఆ పార్టీని గుర్తించి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కావచ్చు, ఒక హుందాతనాన్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు గుర్తిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఏంటంటే, తెలంగాణ కోసమైన పార్టీ పెట్టినా తెలంగాణ సాధనలో అందరం భాగస్వాములమైనాం. తెలంగాణ సాధన సిద్ధించిన తర్వాత ప్రజలు గుర్తించి ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు తెలంగాణ ఆకాంక్ష ఏంటో ఆ దిశగా ప్రయాణం చేయకుండా వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకుంటూ వాళ్ళు రేపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చుకొని జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుందంటే తెలంగాణ బిడ్డలుగా మేము సంతోషించే వాళ్ళమే. కానీ వాళ్ళు ఆచరించినటువంటి విధానం అట్లా లేదు. వాళ్ళదేంటంటే ఎంతసేపు రాచరిక పోకడ. ఒక రాజు కదా, వెనకట రాజులు కూడా ప్రజా దర్బార్లు ఉండేటివి. ప్రజలకు అందుబాటులోకి వచ్చేటోడు, ప్రజలకు సమస్యలు ఉన్నాయంటే మారువేషంలో వచ్చి ప్రజలల్లో ఏం సమస్యలు ఉన్నో తెలుసుకున్న రాజుల చరిత్ర కూడా మనకుంది. అటువంటిది కేసీఆర్ గారు కనీసం ప్రజల్ని దగ్గర రానికపోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, ఇలా కేటీఆర్ గారు ఒక దురహంకారంతో ముందుకెళ్లడము, కవిత అయితే ఏకంగా లిక్కర్ స్కామ్లోనే భాగం అవ్వడం, ఆమెను కాపాడుకోవడం కోసమే ఇలా బీజేపీకి వీళ్ళు స్నేహహస్తాన్ని అందించి వాళ్ళు వ్యవహారం నడుపుకోవడం, ఆమె అరెస్ట్ కాకుండా కాపాడుకోవడము, ఇలా ప్రభుత్వ పథకాల పేరు మీద చేసినటువంటి అవినీతి, అక్కడ తీసుకున్నటువంటి కమిషన్లు, నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయం, ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. ఇవి ప్రజలు గమనించినట్టు అరే మావోడు అనుకోని అధికారం ఇస్తే మాకే నెత్తిలో చెప్పబెట్టిండు, ఇలా తలసరి ఆదాయం అని ముచ్చట చెప్తాను కానీ తలసరి అప్పు గురించి ఏడా మాట్లాడతలేడు. కేసీఆర్ కోలుకొని బయటికి రాగానే బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది. ఖచ్చితంగా మరొక 2 నెలల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుస్తున్నాయి, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని చెప్తున్నారు. బీజేపీ కల్చరే అది ఉంది కదా. ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడము, మోసపూరితమైనటువంటి వెన్నుపోటుతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడపడము, మతతత్వ రాజకీయాలు నడపడము, అఖండ భారతావని అని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇచ్చి ఒక అందమైన అనుభూతుల్ని, విభిన్న భాషలు విభిన్న కల్చర్లు ఉన్నా కూడా మానవులంతా ఒకటే అన్నటువంటి దిశగా నడిచేటువంటి భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా కేవలం హిందూ మతం పేరు మీద ఒక మతతత్వ రాజకీయాన్ని చేస్తూ ఒక దురహంకారంగా ప్రవర్తిస్తూ మిగతా మతస్థుల మీద, దళితుల మీద, మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ప్రజాకంటక పాలన చేసినటువంటి మోడీ ప్రభుత్వం ప్రతిసారి చేసింది అదే. ఇతర రాష్ట్రాలలో అట్లా గవర్నమెంట్లు కూల్చింది కాబట్టి తెలంగాణలో కూడా అదే పని చేద్దాం అనుకుని కుట్రగిట్లా వండుతుందేమో కానీ ఆ కుట్రలు సాగవు. ఒక రాజకీయ అజ్ఞానంతో వాళ్ళు ఉన్నారు, ఒక అధికారం రాకపోయేసరికి ఒక ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఉన్నారు. ఆ మతతత్వ పాలనకి జతగట్టి ఇలా నియంతృత్వ పోకడబోయినటువంటి కేసీఆర్కి ఇక్కడ బుద్ధి చెప్పినారు ప్రజలు. రేపు దేశంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కూడా బుద్ధి చెప్తారు వివిధ రాష్ట్రాల్లో. ఎందుకంటే మణిపూర్ తరహా ఘటనలు చరిత్రలో ఒక మాయని మచ్చ. అటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న పార్లమెంట్లో స్మోక్ బాంబులు తీసుకొని నిరసనకారులు వస్తే భద్రతా వైఫల్యం మీద ప్రశ్నిస్తే 144 మంది ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి ఒక దుస్థితి. ఇటువంటి పరిపాలన చేస్తున్నట్టు ఒక కుట్రపూరితమైనటువంటిది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి భారతదేశంలో నియంతృత్వ పోకడ, మతతత్వ పాలన చేసుకుంటూ మనవాద సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుంటూ ప్రజల విషయంలో కానీ, సాధారణ ప్రజల విషయంలో కానీ, ముఖ్యంగా మహిళల విషయంలో కానీ, ఇతర మతస్థుల పట్ల కానీ ఒక మానవీయ కోణం లేకుండా ప్రవర్తించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైకోలుగా బిహేవ్ చేసేటువంటి తత్వం ఇక్కడ ఉన్నది.
ఇటువంటి తత్వం బీజేపీకి ఒక ఆనవాయితీ అయిపోయింది. అది అటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్రలు పంతరు పన్ననివ్వండి. ఆ కుట్రలన్నింటినీ భగ్నం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఇలా పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గత ప్రభుత్వము బీఆర్ఎస్లో కనీసం ఒక అధికారికి విలువ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ ఇలా ప్రస్తుతానికి ఇదే రోజు నుంచి ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. అభయహస్తం సభలు అయితే జరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ కూడాను ఎలా ఫిల్టర్ చేస్తారు, వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేస్తారు దరఖాస్తుదారులందరినీ కూడా? ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ప్రభుత్వ అధికారుల యొక్క సలహాలు సూచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గం అంతా కూడా తీసుకున్నారు. ఏ అంశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని సివిల్ సొసైటీలో ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, విప్లవోద్యమాల్లో కూడా పనిచేసినటువంటి మహనీయులను, మా మేధావుల యొక్క ఒపీనియన్లు తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకుంటున్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకునే క్షేత్రస్థాయి వరకు కూడా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణగా ముందుకెళ్తా ఉన్నారు. దానికంటూ ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ఆ దిశగానే వెళ్తున్నారు. అందులో మొదటిది అయినటువంటిది రివ్యూలన్నీ జరిగినాయి. తర్వాత అప్లికేషన్ తీసుకుంటున్నారు. మేము ఈరోజు ఏదైతే ఆ సభలు జరుగుతున్నాయో ఆ సభని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశారు. బట్ ఈ ప్రభుత్వంలో అయినా సరే ఇస్తారని నమ్మకం ఉందని చెప్తున్నారు. కానీ నిజంగా అంత భూమి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, లేదంటే అంత ఫండింగ్ ఎక్కడి నుంచి చేస్తారు? అసలు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఇక్కడ కేసీఆర్ గారు వారికి ప్రభుత్వం పరిపాలించమని చెప్తే ఆర్థిక వ్యవస్థనంతా చిన్న భిన్నం చేసిండు. దాన్ని రివ్యూ చేసినారు రేవంత్ అన్న గారు, మిగతా మంత్రివర్గం అంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని నింపడానికి ఉన్న దారులను వెతకటంతో పాటు నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరే దిశగా వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఎవరైతే పేదలకు భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యపరమైనటువంటి వాళ్ళ ఇబ్బందులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వాళ్ళకు మేలు జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చి, ఉచిత విద్యతో పాటు ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చి పిల్లలంతా కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ దాకా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా మెరుగ్గా కూడా చేసేటువంటి విధంగా ఉంది. ఈరోజు అప్లికేషన్లన్నీ తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్లన్నీ మాన్యువల్గా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి గ్రామ సెక్రటరీలు ఆన్లైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ నుంచి వీళ్ళందరినీ గవర్నమెంట్ నుంచి గైడ్లైన్ రావడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ నుంచి ఫిల్టర్ చేయడం, వీళ్ళందరికీ ఎప్పుడు ఆ పథకాలన్నీ ఇస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక సిస్టంలో పనిచేస్తున్నప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 6వ తారీఖు వరకు ముందు అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత వాటన్నిటిని కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి ఇవ్వమని చెప్తున్నాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా లబ్ధిదారులు ఉంటారు. అందులో ఉన్నటువంటి నికార్సుగా కింది స్థాయి వరకు లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. దీనికి పెద్దగా ఇప్పుడు కేసీఆర్ ఒక పని చేసిండు. ఆయన ఏం చేసినా కూడా చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్నా, సెక్రటేరియట్ కట్టాలన్నా ఆయనే సివిల్ ఇంజనీర్ తరహాలో పనిచేసిండు. ఇక్కడ అట్లా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇటు మన ప్రభుత్వ పరిపాలన విషయంలో ఇటు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అయినా అటు లెజిస్లేటివ్ సిస్టమ్ అయినా కూడా రెండింటిని కూడా మేళవింపు చేసుకొని అధికారుల సూచనలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క అధికారి సేవలని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి మాకు స్క్రూటినీ చేసుకోవడం కానీ, ఫిల్టర్ చేసుకోవడానికి కానీ ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు 6వ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా అందరిది ఫిల్టరైజేషన్ అవుతుంది. అందులో భాగంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా ఏ లిమిట్ లేకుండా రేషన్ కార్డు అప్లికేషన్ కూడా అడుగుతూ ఉన్నాము. రేషన్ కార్డు అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక సర్వే రూపకంగా జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వీలైనంత తొందరగా ప్రభుత్వ పథకాలు అందుతాయి. సో అది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే మరికొద్ది రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను ప్రజలందరికీ అందించడం కోసమే ఈ ప్రజాపాలన అనే సభలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఓయూ బాలలక్ష్మి చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.